హాయ్ ఫ్రెండ్స్. సో ఎలా ఉన్నారు? సో లంచ్ అయిపోయిందా? చూడండి సార్, లంచ్ చేసే ముందు కాస్త సలాడ్ తినండి. షుగర్ లెవెల్స్, బీపీ లెవెల్స్ అవి కంట్రోల్ అయిపోతాయి స్లోగా. కాస్త సలాడ్ ఒక 200 గ్రామ్స్, 300 గ్రామ్స్ అట్లా సలాడ్ తినండి. టమాటా, కీరా ఎక్కువగా నేనైతే కనుక టమాటా, కీరా, కొద్దిగా క్యారెట్ అది తీసుకుంటాను అనమాట. తీసుకొని దాని తర్వాత ఒక పావు గంట గ్యాప్ కానీ ఇమీడియట్గా కానీ భోజనం చేస్తాను. సరే, చూడండి ఫ్రెండ్స్, రేపు ఆర్బీఐ మీట్ ఉంది. రేట్ కట్టు ఉండొచ్చు అంటున్నారు. దాంట్లో నిజమెంత? మరి స్టాక్ మార్కెట్స్ మళ్ళా హార్మ్ఫట్ అంటాయా? చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో చూడకపోతే అలాగే నేను అస్తమానం సబ్స్క్రైబ్ చేయమని ఎప్పుడూ చెప్పను. కానీ ఇప్పుడున్న ఇంపార్టెన్స్ని బట్టి రీసెంట్ వీడియోస్లో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కొత్తగా వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసి తీరమని చెప్తాను. ఎందుకంటే మీకే పనికి వస్తుందన్నమాట. అలాగే చూడండి సార్, వీడియోలోకి వెళ్ళే ముందు మనం అనుకున్నట్లు ఏంటంటే సోమవారం షార్ట్ కవరింగ్తో చంకనాకిస్తారా? చూడండి సార్, ఓపెన్ అయిన తర్వాత గ్లోబ్ మొత్తం కూడా నెగిటివ్గా మారిపోయినప్పుడు, మండే మేఘం అన్నప్పుడు, 10 లక్షల కోట్ల ఆవిరి అన్నప్పుడు షార్ట్ కవరింగ్ వస్తుంది ఓపెన్ అయిన తర్వాత అనుకున్నాం. అది అనుకున్నట్లే షార్ట్ కవరింగ్ అనేది వచ్చింది కదా. కానీ నెగిటివ్ సెంటిమెంట్ ఉన్నప్పుడు ఇట్లాంటివి ఏంటంటే మనకి అంత ఈజీగా చొరవు. కానీ మార్కెట్లో ఏంటంటే ఆపోజిట్ డైరెక్షన్ జరగడానికి కారణం ఏంటంటే అందరూ పడవలో ఒకవైపు కూర్చుంటే అవతల వైపు లెగుస్తుంది. అదే కారణం అనమాట. అలాగే రన్నింగ్లో మనం చేసిన వీడియో అంటే నిన్న మనం చేసిన వీడియో కూడా మీకు పనికొచ్చింది కదా. షార్ట్ కవరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం దగ్గరగా ఇమాజిన్ చేసాము ఎక్కడ దాకా షార్ట్ కవరింగ్ వస్తుందనేది. సరే, మరి ఈ వీడియోలోకి వెళ్తే చూడండి సార్, వీడియోలోకి వెళ్ళే ముందు మర్చిపోకుండా ఒకసారి అందరూ కూడా లైక్ వేసుకోండి. అట్లాగేంటంటే ఈ వీడియో గురించి చెప్పాలి అని అంటే హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఏంటంటే దగ్గరగా ప్రీ కోవిడ్ లెవెల్స్కి వచ్చేసింది. మరి దాని పరిస్థితి ఏంటో చూద్దాం. అలాగే హెచ్పిసిఎల్కి సంబంధించిన టార్గెట్ అప్డేట్ మార్చారు. ఎందుకంటే ఇప్పుడు పెట్రోలు, డీజిల్ మీద ఎక్సైజ్ డ్యూటీ 2 రూపీస్ పెంచారు కదా. ఆ అప్డేట్ చూద్దాం. గోద్రేజ్ ప్రాపర్టీస్కి సంబంధించిన Q4 అప్డేట్ చూద్దాం. M&M అంటే ఇప్పుడు జరుగుతున్న టారిఫ్ థింగ్ వల్ల ఏంటంటే ఈ గ్లోబల్ వార్ వల్ల, ట్రేడ్ వార్స్ వల్ల M&M లాంటి కంపెనీలకి ఎడ్జ్ అంట. అది ఎట్లా అనేది చూద్దాం. బజాజ్ ఫిన్సర్వ్ యొక్క టార్గెట్ అప్డేట్ చూద్దాం. ఇత్యాది విషయాలు చూస్తూ బ్యాంక్ నిఫ్టీ గురించి ఒక రఫ్ వ్యూ చూస్తా సింపుల్గా వీడియోని రక్తి కట్టిద్దామని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో మన స్క్రీన్ మీద చూస్తుంది ఏంటంటే నిఫ్టీ యొక్క చార్టు. సరే, నిన్న షార్ట్ కవరింగ్ వస్తున్నప్పుడు కూడా పీపుల్ ఏంటంటే డౌన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉండుంటారు భయంతో. అలాగే ఏంటంటే ఈరోజు గ్యాప్ అప్ అయ్యి ర్యాలీ రావటం, దాని తర్వాత మధ్యలో డిప్ వచ్చింది కాదనట్లేదు. కానీ ఓవరాల్గా ఏంటంటే 121 నేను వీడియో చేసే సమయానికి స్ట్రెందీగా కనిపిస్తుంది కదా. చూడండి ఫ్రెండ్స్, రీటైల్ పీపుల్ యొక్క థింకింగ్ ఎలా ఉంటుంది అనేది మనం చెప్పాలి అని అంటే గ్రీన్లోకి వెళ్తున్నప్పుడేమో బుల్లిష్లోకి మారిపోతారు, రెడ్ అవుతున్నప్పుడేమో ప్యానిక్ అవుతారు, రెడ్ అయినాక ప్యానిక్ అవుతారు. అది ప్రాబ్లం. రెడ్ అయ్యే ముందైతే కనుక సక్సెస్ఫుల్ ట్రేడర్స్ అవుతారు దాంతోపాటు ట్రావెల్ చేస్తే. కానీ రెడ్ అయిన తర్వాత సోషల్ మీడియా రెడ్ అయిన తర్వాత అప్పుడు సెల్ కొడదామని ఇరుక్కుంటారు, దానివల్ల షార్ట్ కవరింగ్లో చిక్కుంటారు. అలాగే ఇప్పుడు గ్యాప్ అప్తో ర్యాలీ రావటాన్ని స్టాక్ మార్కెట్ బోటమ్డ్ అవుట్ అయింది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేస్తారు. అలాగే ఇక దొరకదేమో అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారనమాట. మరి ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్లో మన పీపుల్ ఏమనుకుంటున్నారు అనేది ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్లో చూద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే నేను వీడియో చేసే ముందు 1:05 అరౌండ్ నేను పోస్ట్ పెట్టాను. నిఫ్టీ 22,630 స్పాట్ దగ్గర ఉంది. 8th ఏప్రిల్ వాళ్ళ డేటు. వాట్ డూ యూ థింక్ బ్రాడ్ పిక్చర్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ అంటే ఏంటంటే ఓవరాల్ ట్రెండ్ ఏంటి అని మీరు అనుకుంటున్నారు అని అంటే 44% అప్ అని, 56% డౌన్ అని. అదే కనుక మీరు చూసుంటే కనుక లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేసుకున్నప్పుడైతే కనుక 90%, 80% ఆఫ్ ది పీపుల్ ఏంటంటే బ్రాడ్ వ్యూ డౌన్ అన్నారు. కానీ నిన్న నేను పోస్ట్ పెట్టడం మర్చిపోయాను. కానీ నిన్నైతే కనుక ఒక 25% అప్ అనేవాళ్ళు, 75% డౌన్ అనేవాళ్ళు ఇనీషియల్ మూమెంట్స్లో. సరే, ఓవరాల్గా ఇప్పుడు పీపుల్ ఏమనుకుంటున్నారు అనుకుంటే కనుక 45% అప్ అని, 55% డౌన్ అని. ఒకవేళ రేపు కనుక మార్కెట్ హైయర్ లెవెల్లో ఓపెన్ అయ్యి హైయర్ లెవెల్లో సస్టైన్ అయిందనుకోండి 1 to 2 అవర్స్, ఈ పర్సంటేజ్ మీ అందరికీ తెలిసిందే కదా. 60%, 70% దాకా అప్ అని,
30%, 40% అరౌండ్ డౌన్ అని మారిపోవచ్చు. అర్థమవుతుందా? కాబట్టి మరి నరకడానికి అదే సరియైన సమయమా? కోడికి పసుపు రాస్తారు. అర్థమవుతుందా? దాని తర్వాత కాలుస్తారు. అంతే కదా! సో, మరి దానికి దారితీసే పరిస్థితులేంటి అనేది ఒకసారి చార్ట్‌లోకెళ్ళి చూయిస్తాను పదండి. చూడండి ఫ్రెండ్స్, రేపు జరగబోయేది ఏంటి అనేది ఒక పాజిబిలిటీ అనేది మనం చూద్దాం. దానికి సంబంధించిన లాజిక్‌ని సో, అంటే నైట్ చాణక్య స్టాక్ ట్రేడర్స్ అంటే మన ప్రైమరీ ఛానల్ కదా! మీరిప్పుడు చూస్తుందైతే మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్ సెకండరీ ఛానల్. ప్రైమరీ ఛానల్‌లో లాజిక్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, అయితే మనం అందరం డిస్కస్ చేసుకున్నాము. షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చిన తర్వాత 22,500 అబోవ్ ఇన్‌స్టిట్యూషన్స్ సెల్ చేసే పాజిబిలిటీ వెతకాలి అని. మనం అనుకున్నట్లే 22,500 అబోవ్‌కి వచ్చింది. దాని తర్వాత ఇనీషియల్ డిప్ కూడా చూసారు. అర్థమవుతుంది 22,500 పైన. ఎందుకనంటే 22,500 పైన అరగంట నిలబడింది, 10 నిమిషాలు నిలబడింది, అక్కడ పడుకుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇనీషియల్ డేస్‌లో నా థాట్స్ కూడా అలాగే ఉండేవి. బికాస్ ఆఫ్ ది సోషల్ మీడియా. అప్పుడు ఫేస్బుక్ అట్లా 2015 ఆ టైంలో ఏంటంటే యూట్యూబ్ పాపులర్ కాదు కదా! ఫేస్బుక్‌లో అట్లాంటి వాటిలో పోస్టింగ్‌లు చూసి లేదా టీవీలో వచ్చే అప్డేట్స్‌ని బేస్ చేసుకొని రౌండ్ నెంబర్ కాబట్టి 22,500 పైన నిలబడితే సో, పాజిటివ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో థింకింగ్ చేస్తా నేను ఆ ఏరియా దాకా ఆగి అప్పుడు బై చేసేవాడిని. అంతేనా? అలా ఆలోచించేవాడిని. కానీ దాని తర్వాత రీసెర్చ్‌లో ఏంటంటే రౌండ్ నెంబర్ల పైన మనల్ని మాయ చేస్తారు ఎఫ్ఐస్. అర్థమవుతుందా? సో, వలేసి చేపల్ని వేటాడినట్టు వేటాడతారు అనే విషయం అర్థమైంది. సరే, అంతా బాగానే ఉంది. రేపేం జరగబోతుంది అనంటే రేపు ఆర్బీఐ మీట్ ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితులకి రేట్ కట్ విధిస్తారా లేదా అనంటే చూడండి, ఇన్ఫ్లేషన్ వర్రీస్ అయితే ఉన్నాయి. మనకు కూడా ఇన్ఫ్లేషన్ వర్రీస్ ఉంటాయి. అందులో డౌట్ లేదు. యూఎస్ టారిఫ్స్ వల్ల. అలాగే అనిశ్చిత అయితే కనుక తొలగలేదు. అయితే మరి సిపిఐ డేటా రీసెంట్ డేటాని బేస్ చేసుకొని డెసిషన్ తీసుకుంటేనేమో రేట్ కట్ ఉండొచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్ని కనుక రేట్ కట్ ఇస్తే మళ్ళా అసలే ఇన్ఫ్లేషన్ వర్రీస్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో గ్లోబ్ అంతా భయపడుతూ ఉంటే ఇలాంటప్పుడు రేట్ కట్ విధిస్తే కనుక ప్రమాదం అని ఆర్బీఐ వాళ్ళు ఏంటంటే యథాతథంగా రేట్ కట్ లేకుండా యథాతథంగా ఉంచుతారా? సో, అది నేను చెప్పలేను. అర్థమవుతుందా? బోత్ పాజిబిలిటీస్ ఉన్నాయి. అలాగే నేను అనుకోవడం అయితే కనుక గవర్నమెంట్‌తో కూడా డిస్కస్ చేసి పరిస్థితినంతా కూలంకషంగా చర్చించి రేపు అవుట్‌కమ్ అనేది ఉండే అవకాశాలున్నాయి. సరే, ఆర్బీఐ రేట్ కట్ విధించినా, విధించకపోయినా మార్కెట్‌లో వోలటాలిటీ అయితే ఉంటుంది. ఎందుకని ఒక కంట్రీ సెంట్రల్ బ్యాంకు డెసిషన్ డే ఉంటుంది. ఏ కంట్రీకైనా సరే. మన కంట్రీకి సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూఎస్ ఫెడ్‌కి అంటే యూఎస్‌కి ఏంటంటే సెంట్రల్ బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు, యూరోప్‌కి యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు. అట్లా వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటున్న డే ఏంటంటే అంటే యూఎస్‌లో అయినా సరే ఆ మార్కెట్ కూడా ఏంటంటే వోలటాలిటీలోనే ఉంటుంది. వాళ్ళ డే అప్పుడు. ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ మీట్ అప్పుడు. మనకు కూడా అంతే. అయితే సో, మనకి పైకెళ్తుంది. సో, లాస్ట్ హాఫ్ అన్ అవర్ కొద్దిగా సెల్ చేస్తే చెయ్యొచ్చు. 2:30 తర్వాత సెగ కనిపించొచ్చు. అర్థమవుతుందా? హైయర్ లెవెల్‌లో. అర్థమవుతుందా? అయితే టూ మచ్ ఘోరంగా పడే అవకాశాలైతే నాకు ప్రెజెంట్ అయితే కనిపించట్లేదు. కానీ ట్రేడర్లు ఎలాగా ఉండాలి? థింకింగ్ ఎలా ఉండాలి అనంటే చూడండి ఫ్రెండ్స్, మనం ఎక్కడ ఐడెంటిఫై చేసాము? ఈ రెడ్ క్యాండిల్ పడ్డాకే ఐడెంటిఫై చేసాము. అంతేనా? సో, అంటే ఈ రెడ్ క్యాండిల్ ఏరియాలోనే ఐడెంటిఫై చేసాము. ఎందుకంటే ఆ నెక్స్ట్ డే సాటర్డేనే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. దట్టు కూడా ఓపెన్ అయ్యి హైయర్ లెవెల్లోకి వస్తే ఆ ఏరియా నుంచి డిప్ అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇమాజిన్ చేయగలిగాము. కాబట్టి ఇక్కడ నుంచి డౌన్ ట్రెండ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం ఉన్నాము కదా! అలాగేంటంటే మనకి ఎలాగేంటంటే ఇక్కడ మధ్యలో షార్ట్ కవరింగ్స్ వచ్చినా ఈ హైయర్ లెవెల్‌లో మీకు టెలిగ్రామ్ గ్రూప్‌లో అప్డేట్ ఇచ్చాను. 23,260 దగ్గర సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. నిలబడింది అనుకుంటున్నారా? ట్రంప్ టారిఫ్ తర్వాత నేల నాకిస్తారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వీడియో చేసి రన్నింగ్ మార్కెట్‌లో మన సబ్స్క్రైబర్స్ కోసం రన్నింగ్ మార్కెట్‌లో ఏంటంటే ఆ గైడెన్స్ అనేది వివరంగా మనం ఇచ్చాము. గుర్తుందా? 4 డేస్ బ్యాకు. ట్రంప్ టారిఫ్‌తో నిలబడింది అనుకున్నారు. కానీ నరికేస్తారనేది అనుకున్నాం. సో, నరికేశారు. అర్థమవుతుందా? అలాగే ఏంటంటే షార్ట్ కవరింగ్ గురించి కూడా మనం ముందుగా చెప్పాము కదా! సో, వీటి వల్ల ఏంటంటే ఒక స్టెప్ ముందుంటున్నాం. అర్థమవుతుందా? ఇక్కడ ఆలోచిస్తే డౌన్ ట్రెండ్ గురించి అడ్వాన్స్‌గా ఉన్నట్లు. అట్‌లీస్ట్ ఇక్కడ ఆలోచిస్తే ఏంటంటే డౌన్ ట్రెండ్‌తో పాటు పార్టిసిపేట్ చేసినట్లు. ఇక్కడ ఆలోచిస్తే కొద్దిగా లేట్ అయినా కూడా డౌన్ ట్రెండ్ ఐడెంటిఫై చేసినట్లు. కానీ నేను అంటే మండే గనక ఓపెనింగ్ సెల్ కొట్టుంటే గనక సో, అది రిటైల్ పీపుల్ యొక్క థాట్. అర్థమవుతుందా? సోషల్ మీడియా అంతా చూసి టీవీ అంతా చూడండి. అప్పుడు దాని తర్వాత డెసిషన్ తీసుకున్నట్లు. చూడండి ఫ్రెండ్స్, ఎందుకనంటే ఇక్కడికొచ్చేటప్పటికి మన ఇన్సైడ్ ఫీలింగు, సోషల్ మీడియా ఫీలింగ్ ఒకటే అవుతాయి. అక్కడ రెడ్ కనిపిస్తుంది కదా!
సోషల్ మీడియాలో కూడా 10,00,000 కోట్ల ఆవిరంటారు, 20K బ్రేక్ అంటారు, ఇట్లాంటివి మాట్లాడతారు. కానీ 20K బ్రేక్ అవ్వచ్చు, కానీ ఆ మూమెంట్కి ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళడానికి సరైన సమయం కాదు. 20K గురించి మీరు ఎక్కడ ఆలోచిస్తే యూ కెన్ థింక్ ఆఫ్. అయినా కూడా ఇక్కడ ఉన్నప్పుడు పడుతున్నా కూడా మార్కెట్లో బ్లైండ్గా 20K అని వెళ్ళకూడదు. మార్కెట్తో పాటు ఎఫ్ఐస్ ఎంత క్లవర్గా వెళ్తున్నారు చూడండి. సెల్ చేసుకుంటా సపోజ్ ఒక 10,000 లాట్లు ఇలా సెల్ చేశారనుకోండి, ఒక 2,000 లాట్లు 3,000 లాట్లు ఇలా షార్ట్స్ కవర్ చేస్తున్నారు. 10,000 లాట్లు సెల్లింగు, ఒక 3,000 4,000 లాట్లో కవరింగు, దాని ద్వారా ప్రాఫిట్ బుకింగు, డబ్బులు వస్తాయి. మళ్ళీ ఏంటంటే ఈ ఏరియా కనిపిస్తుందా మీకు? 22,009 కొంచెం అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను చూడండి. 22,883, 23,192. సో ఈ ఏరియాలో ఏంటంటే గట్టిగా ఏంటంటే మరొక్కసారి ఏంటంటే బేభత్సం సృష్టించే అవకాశం ఉంది, పాజిబిలిటీ ఉంది. కానీ మరి ఎప్పుడు సరైన సమయం అంటే సో అది నేను నైట్ చాణక్య స్టాక్ ట్రేడర్స్లో వివరంగా చెప్తాను. అర్థమవుతుందా? సో మీకు ఆల్రెడీ చెప్పాను. సో షార్ట్స్ జరుగుతున్నాయి, సెల్లింగ్ జరుగుతూ ఉంది, షార్ట్ కవరింగ్ వస్తుంది అన్నాం. వస్తున్నప్పుడు ఏంటంటే హయ్యర్ లెవెల్ నుంచి మళ్ళీ డిప్ అయ్యే పాయింట్ ఐడెంటిఫై చేయాలి. సో అట్ ప్రజెంట్ ఆ మూమెంట్ లేదు. అలాగే ఏంటంటే ఇక్కడ 130 అయింది, 230 తర్వాత ఎస్పెషల్లీ ఏదైనా తేడా ఉంటే కనుక మీకు టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇస్తాను. సో ఇంతకీ మన సబ్స్క్రైబర్స్ అంతా కూడా టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నారా? మన సబ్స్క్రైబర్ అయితే కనుక మీరు ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఏంటంటే మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ అయితే లింక్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా గ్రూప్లోకి వెళ్ళిపోతారు ఫ్రీ. అర్థమవుతుందా? కాబట్టి ఆ టర్నింగ్ పాయింట్ కోసం నేను చూస్తున్నాను. అది డైనమిక్గా చూడాలి కాబట్టి ఆ డైనమిక్ అప్డేట్ని టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తాను. నేను ఇవ్వకపోతే కదా, నేనున్నాను కదా మీ వెనకాల చెప్పడానికి. కాబట్టి మీకు కాన్సెప్ట్ నేర్పించే దాంట్లో భాగంగా నేర్పిస్తాను. ఒక 6 months జాగ్రత్తగా నేర్చుకునేదానికి చూస్తూ ఉండండి. ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టిప్స్ కోసం వెతకద్దు, దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. 6 months నేను ఎలాగా చూపిస్తున్నాను, కాన్సెప్ట్స్ ఎలా బిల్డ్ చేయిస్తున్నానని 6 months నేర్చుకుంటే మీరు ఇండిపెండెంట్ ట్రేడర్ అవుతారు. అప్పుడు నా మీద కూడా డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ నేను చెప్పే చూస్తూ ఉండొచ్చు. 4 ఛానల్స్లో మంది కూడా ఒక ఛానల్స్ లాగా ఉన్న 40 ఛానల్స్, 400 ఛానల్స్, 4,000 ఛానల్స్, లక్షల ఛానల్ ఉంటాయి కదా ఇండియాలో, వాటిలో మంది ఒకటిలాగా చూడొచ్చు అనమాట మీరు. అదనమాట కదా. కాబట్టి జాగ్రత్త అని మరొకసారి చెప్తున్నాను. ఈ ఏరియా జాగ్రత్త. సో లాజిక్ నేను చెప్తాను, చూచాయిగా కూడా చెప్తున్నాను. నైట్ చాణక్య స్టాక్ ట్రేడర్స్లో మీకు పెయింట్లోకి వెళ్ళి క్లియర్గా ఆర్డర్స్ ఎట్లా ఉన్నాయి, ఎఫ్ఐఎస్ ఆర్డర్స్ ఇక్కడ కనిపించట్లేదా మీకు? కనిపిస్తున్నాయి కదా. మన ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకైతే తెలుసు. ఈ రీసెంట్ 2-3 monthsలో వాళ్ళకి తెలియకపోవచ్చు. ఆ లాజిక్ అనేది నైట్ చాణక్య స్టాక్ ట్రేడర్స్లో నేను చెప్తాను మన సబ్స్క్రైబర్స్కి. కాబట్టి ఇక్కడ రెడ్ క్యాండిల్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి గ్యాప్ డౌన్ ఉంది కదా, గ్యాప్ డౌన్ అయింది కదా, హ్యూజ్ గ్యాప్ డౌన్ అయింది కదా, అంటే ఇక్కడ నుంచి సెల్ ఆర్డర్స్ ఉన్నాయని అర్థం. హైయెస్ట్ పీక్ సెల్ ఆర్డర్స్ ఎక్కడ ఉంటాయి అని అంటే సో అక్కడే, ఎక్కడ 22,883, 23,192. ఒకసారి కామెంట్ సెక్షన్లో రాయండి అందరూ. సో అంటే కేర్ఫుల్గా ఉండాల్సిన జోన్ అని రాయండి. కేర్ఫుల్గా ఉండాల్సిన జోన్ 22,883, 23,192. కేర్ఫుల్గా ఉండాల్సిన జోన్ బ్రాకెట్లో ఏంటంటే పాజిబిలిటీ ఆఫ్ రివర్సల్ అని రాయండి. రివర్సల్ అని రాయకూడదు, ఎందుకని అక్కడికి వచ్చినాక మనం వ్యాలిడేషన్ చూసి రన్నింగ్ మూమెంట్ చూసి ఐడెంటిఫై చేసి అప్పుడు జడ్జి చేయాలి. వ్యాలిడేషన్ చూడాలి, అంతేగాని బ్లైండ్గా పుట్టుకాలు బ్యాచ్ కాదు మనం. అర్థమవుతుందా? ప్రొఫెషనల్స్ వీఆర్. కాబట్టి ఇనిషియేషన్స్ ప్లేయింగ్ బట్టి వెళ్తాం. మీరు పీఈసీ వద్దంటారు, నిఫ్టీ గురించి ఎక్కువ చెప్తారు అని అంటే చూడండి సార్, నేను పీఈసీ వద్దంటాను, కానీ ఇండెక్స్ని అనాలిసిస్ చేసుకోవాలి. అలాగే ఏంటంటే నేను ఎప్పుడు కూడా ఇండెక్స్ ఫ్యూచర్స్ వద్దని ఎప్పుడు చెప్పలేదు నేను, అంతేనా? కాబట్టి ప్రొఫెషనల్స్ ఎప్పుడు కూడా ఫ్యూచర్స్కి వెళ్తారు. మీకు చూడండి, ఇక్కడ నుంచి ఒక 1000 పాయింట్లు మీకు ఇక్కడ ఎడ్జ్ అయ్యి ఉంటుంది, కనీసం ఒక 500 పాయింట్లు ఎడ్జ్ అయ్యి ఉంటుంది మీరు ప్రెడిక్ట్ చేయగలిగితే ఫ్యూచర్స్లో. అంతేగాని ఆప్షన్స్లో ఏముంటుంది? సో ఆప్షన్స్ సెల్లింగ్ చేస్తేనేమో ప్రసాదం వచ్చినట్టు వస్తుంది. ఆప్షన్ సెల్లింగ్ చేస్తే నష్టపోతేనేమో చాలా నష్టపోతారు. అదే ఆప్షన్ బయింగ్ చేస్తేనేమో ఆస్తులు ఐస్ బర్గులు కలిగినట్టు కరుగుతాయి. అర్థమవుతుందా? చేతిలో ఉన్న ఐస్ ముక్క ఎలా కరుగుతుందో అలా కరుగుతుంది. ఎవ్రీ మంత్ ఈఎంఐలు పే చేసుకోవడం ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే. మీరు ఏ స్ట్రాటజీ అన్నా తీసుకురండి, నష్టపోతానే. మీరు ఏ స్ట్రాటజీ ఎలాగైనా తొక్కండి, మార్కెట్ మనల్ని తొక్కేస్తుంది. సో కాబట్టి ఇనీషియల్ డేస్లో నేను నేర్చుకున్న లెర్నింగ్స్. కాబట్టి నేనేం చెప్పింది మళ్ళీ నమ్మని చెప్పను, చెప్తే నమ్మితే అది బిలీఫ్. మీరు ఆప్షన్స్లోకి దూకే ఉంటారు. ఇనీషియల్ డేస్లో వచ్చిన మీరు స్ట్రాటజీ అనుకోండి, ఏదన్నా అనుకోండి, మీ ఇనీషియల్ డేస్లో వచ్చిన ఎక్స్పీరియన్సే కరెక్ట్ ఎక్స్పీరియన్స్, దానితో బయటికి రావాలి. అదనమాట కదా. కాబట్టి కేర్ఫుల్గా ఉండాల్సిన లెవెల్ మరొకసారి చెప్తున్నాను. 22,883, 23,192.
రేపు ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలి, ఆర్బీఐ మీట్లో రేట్ కట్టు ఆ పాజిబిలిటీస్ గురించి మాట్లాడి, ఆర్బీఐ రేట్ కట్టి ఇచ్చినా పాజిబిలిటీ ఏంటి, ఆర్బీఐ రేట్ కట్టి ఇవ్వకపోయినా పాజిబిలిటీ ఎందుకో నేను చెప్తాను. కానీ క్యాండిల్ కన్నతల్లి లాంటిది. న్యూస్ అప్డేట్లు ఎలా ఉన్నా కూడా క్యాండిల్లో కనుక నాకు డైనమిక్గా కనుక తేడా కనిపించకపోతే నేను కూల్ డౌన్ అవుతాను. అదనమాట. కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్లో మీ కాన్సెప్ట్ నేర్పించకపోతే కదా మీరు భయపడేది డైనమిక్గా. సో వీడియోస్తో పాటు ఏంటంటే మార్కెట్లో డైనమిక్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు చూడండి, మీరు యూరోప్ వాళ్ళు మేము రిటాలియేషన్ టారిఫ్ వేస్తామంటున్నారు. చైనా వాళ్ళ గురించి వేస్తున్నారు. చైనా మీద యూఎస్ ఎట్లా ఏంటంటే ప్రపంచం మొత్తం అల్లకల్లోలంగా ఉంది. ఇలాంటి పరిస్థితులు డైనమిక్గా అప్డేట్స్ వస్తున్నప్పుడు మీరు స్టాటిక్గా యూట్యూబ్ ఛానల్లో చూసే కానీ సోషల్ మీడియాలో చూసే స్టాటిక్గా చూసే థింగ్స్ ఏంటంటే కొంతవరకే అర్థమవుతుందా. అంతేగాని మనకి డైనమిక్గా కావాలంటే మనం అబ్జర్వేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకనే టెలిగ్రామ్ గ్రూప్తో ఎప్పుడు కూడా మనం ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు కాన్సెప్ట్స్ అప్డేట్ చేస్తూ ఉంటాం. చూడమనిసి ఇప్పటిదాకా మీరు చూసిన థింగ్ అంతా నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. సో అట్లాగే ఏంటంటే ఈ సంవత్సరం ఫస్ట్ బ్యాచ్ అలాగే లాస్ట్ బ్యాచ్ కూడా ఇదే. లాస్ట్ ఇయర్ అయితే బ్యాచెస్ నేను చెప్పలేదు, ఎప్పుడో ఒకసారి నేను చెప్తాను. కోవిడ్ టైంలో అయితే కనుక చెప్పాను. మళ్ళీ ఇప్పుడు బ్యాచ్ 25 అవర్స్ లైవ్లో నేనే చెప్తాను. ఈ ఎఫ్ఐఎస్ డేస్ బై ఆర్డర్స్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది 25 అవర్స్లో. అట్లా అని బిగినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే వెళ్తాను. నిఫ్టీ 50 అంటే ఏంటి, వరల్డ్ మార్కెట్స్ ఏంటి, క్యాండిల్ స్టిక్ అంటే ఏంటో కూడా నేనే చెప్తాను. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. బిగినర్స్ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా మన ట్రైనింగ్ అయితే కనుక సిమిలర్గా ఉంటుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. అదనమాట కదా. చూడండి సార్, యూరోప్ 25% కౌంటర్ టారిఫ్స్ యూఎస్ ఇంపోర్ట్స్ మీద వేస్తున్నారు అనేది అప్డేట్ కనిపిస్తూ ఉంది. అది May 16 నుంచి ఎఫెక్ట్ అంట. సో చూద్దాం అది. సో ట్రేడ్ వార్కి తెరలేపాడు ట్రంప్. సో అలాగే ఏంటంటే మన కంట్రీ ఏంటంటే ఇండియా మే కట్ కార్ ఇంపోర్ట్ ట్యాక్స్ ఫ్రమ్ 100% to 10%. యూరోప్తో డీల్ చేసుకొని చూడండి, ఇప్పుడు యూఎస్కి వాళ్ళు ఏం తగ్గరు కదా, వాళ్ళ మీద ఎదురుపోవటం కన్నా వేరే కంట్రీస్తో టైఅప్ అయ్యి మన ఉన్న సరుకుని ఎలాగా మనం రేషన్లో పడకుండా మనం సరుకుని ఎట్లా అమ్ముకోవాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో గవర్నమెంట్ స్టెప్స్ చేస్తుంది. చూడండి మేడం సార్, అగ్రెసివ్ కామెంట్స్ వల్ల ఉపయోగం లేదు, యాక్షన్ ఇంపార్టెంట్. సో మీకు ఆల్రెడీ చెప్పాను, ఇండియా చైనా చేయాల్సిన పని ఏంటంటే రివర్స్లో వేయటం కాదు, వేరే అదర్ అంటే ఇంపోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏంటంటే అదర్ సోర్సెస్ ఎత్తుకోవటం, లేదా మనం మ్యాన్ పవర్ పెంచుకోవాలి. మనం మేక్ ఇన్ ఇండియా థీమ్లో భాగంగా మనకు పాసిబుల్ అయిన వాటిని మనమే తయారు చేసుకోవటం, వాటి మీద ఫోకస్ చేయటం. అట్లాగే ఏంటంటే అదర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటితో ఏంటంటే కాస్త ట్యాక్స్ డీల్స్ చేసుకొని ఉన్న సరుకుని అమ్మించుకుంటే ఏంటంటే మనం చూడండి సార్ 20 to 30% ఎకానమీ మీద ఇంపాక్ట్ పడుతుంది. దాన్ని ఎవరేం చేయలేరు. కానీ రెషన్లోకి వెళ్లకుండా మనం ఏంటంటే ఎస్కేప్ అవ్వచ్చు. అదే మన గవర్నమెంట్ చేస్తుంది. ఇక్కడ నేనేమి కరెంట్ గవర్నమెంట్కి ఫేవరు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడలేదు. ఇక్కడ పొలిటికల్ డిస్కషన్ మన ఛానల్ కాదు. గ్లోబ్ అంతా ఒకటే, పీపుల్ డివైడ్ చేసుకున్నారు కంట్రీస్గా, అంతే నా ఫీలింగ్. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ అయితే కనుక స్టెప్స్ ఇలాగే వేస్తుంది. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ వేరే గవర్నమెంట్ ఉన్నా కూడా మన సెంట్రల్లో ఇలాగే ఉండేది. అర్థమవుతుందా? అగ్రెసివ్ కామెంట్స్ చేయడం వల్ల ట్రంప్ లాంటి వాళ్ళ మీద ఉపయోగం ఏమి ఉండదు. అర్థమవుతుందా? సైలెంట్గా మన పని మనం చేసుకుందాం, మన గ్రోత్ మనం చూసుకుందాం. ఒకవేళ రెసిప్రోకల్ టారిఫ్ వేయాలంటే సైలెంట్గా వేస్తారు నిదానంగా, అంతేగాని మన వాళ్ళు అగ్రెసివ్గా కామెంట్ చేయడం వల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు చైనాకి, యూఎస్కి, యూరోప్కి జరుగుతున్న ట్రేడ్ వార్ వల్ల ఇండియా లబ్ధి పొందుతుంది. కాకపోతే ఇమీడియట్గా మార్కెట్ మీద, స్టాక్ మార్కెట్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఉండొచ్చు, ఎకానమీ మీద కూడా స్లో డౌన్ అవ్వచ్చు. కానీ ఓవరాల్గా లాంగ్ రన్లో మన కంట్రీకి బెనిఫిట్ అవుతుంది, అందులో డౌటే లేదు. మీరు ఆ విషయం స్లోగా అయినా తెలుసుకుంటారు. ఒక 6 months పడుతుంది మీకు ఆ విషయం అర్థం కావడానికి. చూడండి ఫ్రెండ్స్, దాని తర్వాత గోద్రేజ్ ప్రాపర్టీస్కి సంబంధించిన అప్డేటు. బుక్ వాల్యూ క్వార్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 87% పెరిగిందని, ఇరాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 7% పెరిగింది. ఆ పెరిగిన వాల్యూ అనేది ఎంత అనేది ఇక్కడ వేసారు చూడండి, 10,163 crores. ఓవరాల్గా బుకింగ్ వాల్యూ ఇరాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 31% పెరిగింది. దాని ఓవరాల్ వాల్యూ ఇక్కడ ఇచ్చారు. అలాగే 3,703 homes సెల్ అయ్యాయంట. గోద్రేజ్ ప్రాపర్టీకి సంబంధించిన పాజిటివ్ న్యూస్ అప్డేట్గా చెప్పచ్చు. చూడండి సార్, యూబీఎస్ వాళ్ళు ఏంటంటే M&Mని బై అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ ట్రేడ్ వార్ వల్ల ఈవీకి అడ్వాంటేజ్ అని. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ అప్ డౌన్ అవుతుంటాయి కదా, అందువల్ల ఏంటంటే ఈవీ సెగ్మెంట్ మీద ఫోకస్ చేస్తుంది మన గవర్నమెంట్ కూడా. దానివల్ల M&Mకి ఎడ్జ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నారు. అది ఒకసారి అప్డేట్గా చూడండి సార్. అలాగే ఎక్సైజ్ డ్యూటీ పెంచారు కదా పెట్రోల్ డీజిల్ మీద. సో అలాగే ఏంటంటే మోర్గన్ స్టాన్లీ వాళ్ళు HPCL మీద ఏంటంటే టాక్టికల్ బై అని చెప్పి ఇప్పుడు ఈ క్రూడ్ ఆయిల్ ఈ పరిస్థితులన్నింటినీ బేస్ చేసుకొని ఓవర్ వెయిట్ అని చెప్పి టార్గెట్ ప్రైస్ 506 ఇస్తా 40% అప్సైడ్ టార్గెట్ ఇచ్చారనమాట. అదనమాట 15 daysలో పెరిగిద్దంట.
సో ఇట్లాంటివి నమ్మకండి, అర్థమవుతుందా? సో బుల్లిష్ ఆన్ కుకింగ్ ఫ్యూల్ ప్రైస్ హైక్, పొటెన్షియల్ ఎల్పిజి రికవరీస్ అండ్ వెల్ సప్లైడ్ ఆయిల్ మార్కెట్స్, ఇవన్నీ ఏంటంటే చెప్తారు. కానీ ఏంటంటే 45% అప్సైడ్ 15 డేస్లో వెళ్ళిపోతుంది అని అనుకోవడం అనేది, స్టాక్ వెళ్తుంది అనుకోని అయితే నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో దేనైనా అంచనా వేయచ్చు, కానీ టైంని ఎడ్జ్ చేయలేము. అంటే కరెక్ట్గా ఈ టైంలో కల్లా ఇలా వెళ్తుంది అని గెస్ చేస్తే మట్టే. అందుకే ఎక్కువగా ఆప్షన్ ట్రేడింగ్ ఎక్కువ పీపుల్ చేసేది ఎందుకు లూజ్ అయిపోతారంటే, ఆప్షన్ ట్రేడింగ్ అంతా కూడా కరెక్ట్గా ఈ మినిట్లో జరగాలంటే జరగాలి. సో అలా ఏం జరగదు స్టాక్ మార్కెట్లో, అందుకని అనమాట. ఎవ్రీ మినిట్ డిఫరెంట్. సో అది కదా. సో లాస్ట్ నైట్ చాలామంది యూఎస్ మార్కెట్ నైట్ కూడా పడతాయి, అలాగే ఏంటంటే రేపు మన మార్కెట్ డమ్మేలంటది చూసుకో తెల్లారిపోతుంది కానీ అన్నప్పుడు చెప్పాను. అక్కడ ఉన్న మూమెంట్ని బట్టి ఇనీషియల్ డేస్లో నేను కూడా అలాగే అనుకునేవాడిని, కానీ అలా ఉండదు రేపు పొద్దున పరిస్థితి అని. ఎవ్రీ మూమెంట్ ఈజ్ డిఫరెంట్, లైఫ్ లాగే. సో స్టాక్ మార్కెట్ కూడా అంతే, అన్ప్రెడిక్టబుల్ ఆల్వేస్. చూడండి ఫ్రెండ్స్, అలాగే సిఎల్ఎస్ఏ వాళ్ళు బజాజ్ ఫిన్సర్వ్ గురించి ఫినాన్షియల్ ఇయర్ 25 సార్ స్లోయర్ గ్రోత్ అని చెప్పి, మోడరేట్ రిటర్న్ ఆన్ ఈక్విటీ డ్యూ టు హైయర్ క్రెడిట్ కాస్ట్ అని చెప్పి చెప్తున్నారు. సో ఎసెట్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది అంటున్నారు. స్ట్రాంగ్ గ్రోత్ ఫ్రమ్ ఫినాన్షియల్ ఇయర్ 26 అని చెప్పి చెప్తున్నారు. సో ప్యాడ్ సిఏజిఆర్ 22-23% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎసెట్ అండర్ మేనేజ్మెంట్ గ్రోత్ 25% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. టార్గెట్ ప్రైస్ 11,000 ఇచ్చి అవుట్ పర్ఫామ్ అన్నారు. సో నిఫ్టీ ఈ పరిస్థితుల వల్ల నిఫ్టీ పడిపోయి బజాజ్ ట్విన్స్ కూడా పడే అవకాశాలు ఉంటాయి. కానీ వీళ్ళు ఇస్తుంది ఏంటంటే ఫండమెంటల్గా ఇస్తున్న టార్గెట్, అంతేగాని ఇప్పుడు కొనుక్కొని ఇమీడియట్గా 11,000కి వెళ్ళిపోవాలి అలాంటి థింగ్స్ ఎక్స్పెక్ట్ చేయదు స్టాక్ మార్కెట్లో. అట్లాంటివి కళ్ళే. చూడండి సార్, క్లోజింగ్ టైంకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ చూసేద్దాం. 141 అయింది. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి మరొకసారి చూసే ముందు, మీలో ఎవరికైనా ట్రేడింగ్ డీమ్యాట్ అకౌంట్ లేకపోతే, సో స్టాక్ మార్కెట్లో కరెక్షన్స్ ఇచ్చిన ఆపర్చునిటీస్ ర్యాలీస్ ఇవ్వవు, అర్థమవుతుందా? చూడండి, మీరు ర్యాలీస్లో పీక్స్లో కొనుక్కున్న ఇయర్స్లో కొనడం వల్లే ఇలాంటప్పుడు ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ కోవిడ్ ఫాల్లో 21లో అట్లాంటప్పుడు కొనుక్కొని 22 ఫాల్లో కొనుక్కున్న వాళ్ళు, అర్థమవుతుందా, 24లో స్తబ్దుగా ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళే ఇలాంటి మార్కెట్లో కూడా పోర్ట్ఫోలియోస్ గ్రీన్లో ఉంటాయి. అవునా? అదనమాట. సో ఇంకా బాగా మార్కెట్ పడితే ఖచ్చితంగా ఏంటంటే మంచి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏంజల్ జరోదా 2 బ్రాండెడ్ డీమ్యాట్స్ ఇచ్చాను. పర్ ట్రేడ్ 20 రూపీసే ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు. అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళ ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయడం మర్చిపోవద్దు. సో మిమ్మల్ని డీమ్యాట్ గ్రూప్లో యాడ్ చేసి వాళ్ళు ఏదైనా వెబినార్ కండక్ట్ చేసినా మీకు ఇన్ఫామ్ చేస్తాను. మీకు ఏదైనా స్పెషల్ టాపిక్ కావాలంటే అందరికీ కంబైన్డ్గా అలాంటి టాపిక్స్ మీద నేను అప్పుడప్పుడు వెబినార్లు లైఫ్ టైం చెప్తూ ఉంటాను. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఏంటంటే షార్ట్ కవరింగ్ వచ్చింది. సో ఆర్బీఐ మీట్ కాబట్టి రేపు బ్యాంక్ నిఫ్టీలో హెవీ వోల్టాలిటీ ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండండి. నిఫ్టీ మీదే ఫోకస్ చేయండి. రేపు ఆర్బీఐ మీట్ ఉన్నా కూడా నిఫ్టీ మీదే ఫోకస్ చేయండి అంటాను. సో కాబట్టి నిఫ్టీలో మరొకసారి చెప్తున్నాను, కీ లెవెల్ 22,883, 23,192. అట్లాగే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో మార్నింగ్ ఒక అప్డేట్ ఇచ్చాను, 10 లోపు అప్డేట్ ఇస్తానని చెప్పాను. ఒక అప్డేట్ ఇచ్చాను, మీరు చూసుంటే కనుక మీరు వాయిస్ మెసేజ్ చూశారు కదా. కిందకి వెళ్తున్నప్పుడు కిందకి అనుకుంటారు, పైకి వెళ్తున్నప్పుడు పైకి అనుకుంటారు. కానీ మార్కెట్ ఏంటంటే మీరు అనుకున్నట్టు పైకి వెళ్ళదు, పూర్తిగా కిందకి వెళ్ళదు అని అప్డేట్ ఇచ్చాను. సో అలాంటి మూమెంటే కొనసాగే థింగ్స్గా నిఫ్టీ కనిపిస్తూ ఉంది. కాబట్టి ఓవరాల్గా రేపు ఈ లెవెల్కి వస్తే బాగుండని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వస్తుంది అని నేను చెప్పను, వస్తే కొడవలితో సిద్ధంగా ఉంటాను నేను చూడటానికి, అర్థమవుతుందా? అది. సో ఇక్కడికి వస్తే కనుక చికెన్ షాప్ ముందుకు వచ్చి మేకపోతూ తొడగొట్టినట్టే, అదనమాట కదా. కాబట్టి జాగ్రత్త, పసుపు రాస్తున్నారు, జాగ్రత్త జాగ్రత్త. సో అది ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను ఒక స్పెషల్ జోన్ చెప్పాను కదా, ఆ జోన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే బిగినర్స్ తెలిసి తెలియక వీడియో చూడకుండానే థంబ్నెయిల్ చూసేసి వాళ్ళు ఏదో తెలిసేసుకున్నాం అనుకుంటారు, కానీ వాళ్ళని ఒకసారి చూడమని చెప్పండి, అదనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నైట్ చాణక్య స్టాక్ ట్రేడర్స్లో ఈ లెవెల్ ఎలా డ్రా చేశాను నిఫ్టీకి సంబంధించిన ఆ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, సో మీకు పెయింట్లో క్లియర్గా ఒక 10 మినిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిజంగా నేర్చుకునే ఉద్దేశం ఉంటేనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, దీనికైనా దానికైనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.